మంగ్లిందె బల్లిందె చాయిస్ ఇస్ యువర్స్ అని అంటాడు నీ మెంటల్ జాతి. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామి రచ్చ. అయితే నిన్న జరిగిన న్యూస్ మీ అందరికీ తెలిసిందే. అదేంటి అంటే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లికార్జున్ మంగ్లీ పాట పైన ఆమె వర్గం పైన ఒక బూత్ మాట్లాడడం అయితే జరిగింది. అసలు మేడిపల్లి స్టార్ ఎవరు అనేది అసలు అందరికీ అర్థమైతలేదు. అసలు మేడిపల్లి స్టార్ అనేది అతని అసలు పేరు మల్లికార్జున్. అతనే పెట్టుకున్నాడు మేడిపల్లి స్టార్ అని. అయితే ఇతను ఇన్స్టాగ్రామ్ లో ఎవరు కామెంట్లు పెట్టినా గానీ, అతని రీల్ కింద కామెంట్లు పెట్టినా గానీ బూతులు తిడుతూ ఉంటాడు. ఆ కామెంట్ కు బూతులు పెడతా ఉంటాడు. ఆ బూతులు మరి ఎట్లా నడుస్తున్నాయి జనాలకు అర్థమైతలేదు. లైకుల మీద లైకులు, షేర్ల మీద షేర్లు, కామెంట్లు, వ్యూస్ మిలియన్స్ల వ్యూస్ పోతున్నాయి అతను చేసే చిలిపి శాస్త్రాలకు. అంతే గలీజ్ బూత్ వీడియోలు తీసుకుంటా అవన్నీ చేస్తున్నాడు. అయితే ఇంత ముందుకేమో కామెంట్ పెట్టిన వాళ్ళనే తిడుతుండే, ఎవరు కామెంట్ పెట్టిన వాళ్ళని తిడుతుండే. రీసెంట్ గా ఒకరిని కూడా కమెడియన్ కూడా తిట్టిండు, మరి ఆయన రియాక్ట్ కాలేదు, మోస్ట్లీ అవుతుండొచ్చు. చాలా మంది కామెంట్ పెట్టిన వాళ్ళే ఎట్లా పడితే అట్లా బూతులు తిడుతూ ఉంటాడు. అయితే ఇవంతా ఒక సైడ్ అయితే మంగ్లీ గారు రీసెంట్ గా ఒక పాట రిలీజ్ చేశారు. అదే బాయికాడ బల్లి పలికి అని ఒక పాట రిలీజ్ చేశారు. అయితే దాని కింద అతనికి ఒక కామెంట్ వచ్చిందట. బాయికాడ బల్లి పలికి పాట పైన చెప్పన్నా కామెంట్ పెడితే రీసెంట్ గా ఒక కామెంట్ వచ్చిందట ఆయనకు. బాయ్ మీద బల్లి పలికే పాట మీద నీ ఉద్దేశం ఏంది, ఏదో కామెంట్ పెట్టారు. కామెంట్ పెడితే అతను ఎట్లా రియాక్ట్ అయిందంటే పాటను తిడుతున్నాడు, అక్కడ సింగర్ మంగ్లీ గారిని తిట్టిండు, అతని అమ్మాయి వర్గాన్ని తిట్టిండు. అందుకు పోలీసులకు ఆల్రెడీ కంప్లైంట్ చేసింది మంగ్లీ గారు. అసలు ఎవరు ఊరుకుంటారు ఒక ఆడపిల్లని తిడుతూ ఉంటే? అంటే నీ మెంటాలిటీ ఏంది అసలు? అంటే నువ్వు కామెంట్లు పెట్టినావు, నీ కామెంట్ పెట్టినావా తిట్టినావు వదిలేసి, కానీ ఇక్కడ ఏ సంబంధం లేకుండా సింగర్ మంగ్లీని తిట్టినావు, ఒక ఆడపిల్లని తిడితే ఎవరు ఊరుకుంటారు? మంగ్లీని తిట్టినావు, వాళ్ళ వర్గాలను తిట్టినావు. అసలు ఈమె మేడిపల్లి స్టార్ కాదు నీ పేరు పెట్టాల్సింది, బూతుల స్టార్ అని పెట్టాలి. నువ్వు ఒక్కసారి ఏ ఒక్క వీడియో సరిగ్గా చేసినావా? బూతులు లేకుండా కామెంట్లు పెడుతున్నావు, బూతులు చేస్తున్నావు. ఇది ఒక వీడియో అసలు నిన్ను కాదు, నిన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళని తిట్టాలి. నువ్వు ఏం నస్తుందని నీ వీడియోలు లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు. ఏం చేసినా ఫన్నీ వరకే ఓకే, కానీ ఎవరినైనా బూతులు తిడితే ఎవరు కూడా నచ్చదు. అలాంటిది ఒక ఆడపిల్లనంటే దాన్ని ఎవరు కూడా సమర్థించరు. అయితే సింగర్ మంగ్లీ ఏం చేసింది అంటే మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లికార్జున్ పైన ఎస్ఆర్ నగర్ పోలీసులకు కేసు అయితే ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. వాళ్ళు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మేడిపల్లి స్టార్ అలియాస్ మల్లికార్జును ఏమని మంగ్లీని, ఆ పాటను, ఆమె వర్గాన్ని ఎట్లా తిట్టిండో ఈ వీడియో చూడండి. మంగ్లిందె బల్లిందె చాయిస్ ఇస్ యువర్స్ అని అంటాడు నీ మెంటల్ జాతి. చూశారు కదా వీడియో చూసిన తర్వాత ఆమె మంగ్లీకి ఎంత కోపం వచ్చి ఉంటది. అందుకే తప్పనిసరి అని ఈ వీడియో చూసిన తర్వాత ఆమె సింగర్ మంగ్లీ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతనిపై కేసు ఫిర్యాదు చేయడం అయితే జరిగింది. అయితే ఫిర్యాదు చేసిరు పోలీసులు, అతన్ని అరెస్ట్ చేసిరు. పోలీసుల వాళ్ళ ట్రీట్మెంట్ ప్రకారం ట్రీట్మెంట్ చేసిరు. చేసిన తర్వాత మళ్ళీ మేడిపల్లి స్టారు మళ్ళీ ఒక వీడియో పెట్టిండు. మంగ్లీ అక్క క్షమించు, మీ ట్రెండింగ్ లో ఉంది సాంగ్ అనుకుంటా ఒక వీడియో పెట్టిండు, చూడండి. అది పాట ట్రెండింగ్ ఉంది కాక కామెంట్ పెట్టిన తిట్టినాక మిమ్మల్ని కాదక్క. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినాక పోలీసుల ట్రీట్మెంట్ ఎట్లా ఉంది? 100% పోలీసులు కరెక్ట్ ట్రీట్మెంటే ఇచ్చారు అతనికి. ఎందుకంటే ఒక ఆడపిల్లని పట్టుకొని అట్లా మాట్లాడు, ఒక వర్గాన్ని పట్టుకొని అట్లా మాట్లాడు, 100% మేడిపల్లి స్టార్ అనుకునే ఈ మల్లికార్జున్ది తప్పు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జాగ్రత్తగా వీడియోలు తీసుకో, అంతే తప్ప సరే నీ కామెంట్ పెట్టినో నువ్వు వాడికి సమాధానం ఇచ్చుకో, అంతే తప్ప నువ్వు ఒక ఆడపిల్లను తిట్టుడు, బూతులు తిట్టుకున్నాడు అదైతే 100% రాంగ్. నీకు మళ్ళీ ఒకసారి రిపీట్ అయింది అనుకో, మళ్ళీ ఒక ట్రీట్మెంట్ ఉంటుంది, జాగ్రత్త ఉంచుకో. ఓకే, మేడిపల్లి స్టార్ ఇప్పటికైనా ఆడపిల్లల జోలికి పోవద్దు అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? మేడిపల్లి స్టార్ జాగ్రత్త. ఫ్రెండ్స్, మీకు మేడిపల్లి స్టార్ చేసిన దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ పోలీసులు ఇచ్చారు అనుకుంటారా? అయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. తెలిసింది కదా మేడిపల్లి స్టార్ అనుకునే మల్లికార్జున్ కు కరెక్ట్
ట్రీట్మెంట్ జరిగింది. ఫస్ట్ వీడియోకు సెకండ్ వీడియోకు తేడా కనిపించింది అనుకుంటా ఆల్రెడీ మీకు. ఓకేనా? ఇది అసలు అతను స్టార్ అని ఎందుకు పేరు పెట్టుకున్నాడో, అసలు మేడిపల్లి స్టార్ కంటే బూతుల స్టార్ అని పేరు పెట్టుకుంటే కరెక్ట్ సెట్ అవు అతని ఫేస్కు అని మాటలకు. ఓకే ఫ్రెండ్స్, మీకు కరెక్ట్ అయిన సమాచారం అందింది అనుకుంటా. నేను మీ స్వామి రచ్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.